నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రామగుండం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం. అధికారులకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్. నేరాల నియంత్రణ కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్. గ్రామస్తులకు అవగాహన కల్పించిన డీఎస్పీ. విద్యా సంస్థల్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. ఇక వార్తల వివరాలు. పేషెంట్లకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. రామగుండం జనరల్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆయన పాల్గొన్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనరల్ ఆసుపత్రిలో అవసరమైన మౌలిక వసతుల కల్పన, లాజిస్టిక్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ చాలా వరకు మెరుగు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో కింది స్థాయి సిబ్బంది ప్రవర్తించే తీరును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. వివిధ విభాగాల పనితీరు పట్ల ప్రతి వారం రివ్యూ చేయాలని కలెక్టర్ సూచించారు. ఆర్ఎంఓలకు ప్రత్యేక నిధులను కేటాయించాలన్నారు. వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత వైద్య అధికారులు పాల్గొన్నారు. August 2022. So after we taken over, we started specialties as the faculty is joining us. 16 specialties have been started with 3 super specialty departments, and we are giving round the clock emergency services in the hospital. So total faculty right now is 10 professors are there, 12 associate professors, 60 assistant professors, 30 senior residents, 11 house surgeons. We have luckily few RMOs have joined recently. Otherwise there were only 2 RMOs. Now we have 5 RMOs. Nursing staff, we have a very good number, 365. A huge number has joined the general hospital. Ministerial staff 23, technical staffing interviews. That's why we are doing repeatedly. So నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా తనిఖీలు నిర్వహించారు. సరైన డాక్యుమెంట్స్ లేని పలు వాహనాలు సీజ్ చేయడంతో పాటు 120 లీటర్ల బెల్లం పానకం, 4 లీటర్ల గుడుంబ, 3000 విలువ గల మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. గ్రామాల్లో తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానికుల ఇండ్లలో తనిఖీలు చేపట్టి పలువురిపైన కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో కొత్తవారు సంచరిస్తే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, గంజాయి, గుడుంబ క్రయ విక్రయాలు జరిగి 100కు ఫిర్యాదు చేయాలన్నారు. ముఖ్యమైన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, భద్రతాపరమైన అంశాల్లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్, ఎస్ఐ ఎల్లాగౌడ్, గణేష్, రామ్మోహన్, పోలీస్ సిబ్బంది, డిస్టిక్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అమలవుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఓదెల మండలంలోని పిట్టల ఎల్లయ్యపల్లి నుంచి గుండ్లపల్లి గ్రామం వరకు 10 లక్షల వ్యయంతో చేపట్టిన రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గింజ కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. 100% రైతులకు రుణమాఫీ జరుగుతుందన్నారు. ఇతర పార్టీలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని, వాటిని ఎవరూ నమ్మవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రైతు వడ్లంతే తెల్లారలేదు మర్నాడే 3 రోజులు మీ అకౌంట్ డబ్బులు ఉంటాయి. ఒక గింజ కటింగ్ లేకుండా 10 ఏళ్ళ లాస్ట్ 5-6 ఏళ్ళు అయితే మిమ్మల్ని 100 క్వింటల వడ్లు అమ్మితే 20-25 వేలు కొత్త వచ్చారు. అట్లా ప్రతి పసల 3.5 ఎకరాల రైతు. అట్లా మీరు ఎకరం ఉన్న వాళ్ళు ఎంత, 2 ఎకరాలు ఎంత, 3.5 ఎంత, 5 ఎకరాలు ఎంత, నేను చెప్పిన లెక్క మీరు లెక్క పెట్టుకుంటే 5 ఏళ్ళ 10% ఒక రైతు ఎన్ని లక్షలు లాస్ అయ్యాడో మీరు లెక్క పెట్టుకో.
ఇది నేను చెప్పే నిజం. నేను దీనిగా అసెంబ్లీ చెప్తే ఇబ్బంది సపోర్ట్ చేస్తున్నారు టీఆర్ఎస్. మా 126 గ్రామాలని మా కాన్స్టిట్యూషన్ రాని ఏంటారు. ఏ ఊరు మీరే సెలెక్ట్ చేసుకోండి. ఏ గ్రామం రానంటే ఇవ్వాలండి. కన్ఫ్యూజన్ అంటే అటు ఇటు కన్ఫ్యూజన్ చేసి లబ్ధి పొందే ప్రయత్నం తప్ప మీరు ఎవ్వరి ఉచ్చలు పడవలసిన అవసరం లేదు. ఎవరు చెప్తే మీరు తినవలసిన అవసరం. మేము అందరం ఉన్నాం. నాతో పాటు మీరు అందరున్నారు, మనోళ్ళు అందరూ ఉన్నారు. ప్రతి రైతును ఆదుకుంటాం. ప్రతి రైతుకు ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత మాది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన పలు గ్రామాల్లోని అంగన్వాడీలను స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు తనిఖీ చేశారు. స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన ముందుగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం లక్ష్మణపల్లి, మల్యాల గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో జరిగే సమావేశంలో పాల్గొని సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ అంగన్వాడీల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడీలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పిల్లలకి సరైన ఆహారం అందుతుందా లేదా, సరైన విధంగా పెడుతున్నారా లేదా, ఈ ప్రీ స్కూల్ ఉంటుంది కాబట్టి ఆ స్కూల్కి సంబంధించి వీళ్ళకి ఏమన్నా నేర్పుతున్నారా లేదా, ఇలాంటి విషయాలు మాకు తెలియాలి. తెలిస్తే దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మీ పిల్లలకి ప్రతిసారి రెగ్యులర్గా చెకప్ చేస్తున్నారా లేదా, ఈ ఆయాలు వీళ్ళు వస్తున్నారా లేదా, వస్తే వాళ్ళకి మీ దాంట్లో జ్వరాలు ఉన్నాయి కానీ మిగతా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర మీరు మందులు తీసుకోవడం కానీ సలహాలు తీసుకోవడానికి కానీ అవకాశం ఉంది. పిల్లలు ఇప్పుడు ఏదైతే ఎంత మంచి నీట్గా ఉంటారో పెద్ద అయిన తర్వాత మళ్ళీ స్కూళ్ళలో మీరు వేరే స్కూల్కి పంపించినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు బాగా చదువుకుంటారు నిర్దేశించి పెట్టారు. రెండోది మీరు అందరూ పిల్లలు పంపించిన వాళ్ళు పనులు వేరే పనులకు బయటకు వెళ్తున్నారు. బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉంటారని ఉద్దేశంతో ఇంటి దగ్గర పెట్టుకోకుండా ఇక్కడే తీసుకొచ్చి ఏమంటే ఇక్కడ ఆల్రెడీ ఒక టీచర్ ఉంటారు, వీళ్ళకి మధ్యాహ్నం భోజనం పెడతారు, అన్నీ ఆ విధంగా కేర్ తీసుకుంటారనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇవన్నీ పెట్టింది. మరి ఇవన్నీ మంచిగా జరిగితే బాగానే ఉంటుంది. ఇక్కడ మీరు దాదాపు 8-9 మందే ఉన్నారు పిల్లలు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే దీంట్లో అర్హత ఉన్నారో వాళ్ళందరినీ పంపించండి. రెండోది గవర్నమెంట్ ఇంకో ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఎవరైనా అండర్ వెయిట్ ఉంటే. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అపచారం జరిగింది. స్వామివారికి ప్రతిరోజు ఉదయం 11:30 జరగాల్సిన నివేదన అరగంట ఆలస్యమైంది. వంట చేయాల్సిన వంట బ్రాహ్మణుడు డ్యూటీ సమయంలో తప్ప తాగినట్టు సమాచారం. దీంతో స్వామివారి నివేదనను ఆగా మేఘాల మీద తయారు చేయడంతో వంటకాలు మొత్తం మాడిపోయాయి. ఉడకని అన్నాన్ని సైతం స్వామివారికి నివేదనగా సమర్పించడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. వంటలు ఆలస్యం కావడంతో క్యూలైన్లలోని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోవాల్సిన ఆలయ అధికారులు, ఏఈఓ స్థానికంగా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఆలయంలో అవినీతి ఆరోపణలతో ఏసీబీ దాడులు జరుగుతున్న సమయంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం విమర్శలకు తావిస్తుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ కె కిషోర్ గౌడ్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రాజన్నకు ఎంతో ఇష్టమైన కోడెమొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వారికి వేదోక్త ఆశీర్వాదం చేశారు. శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు. వీరి వెంట పర్యవేక్షకులు తిరుపతిరావు, ప్రోటోకాల్ పర్యవేక్షకులు అశోక్, వంశీమోహన్ ఉన్నారు. ఓకే
రాజరాజేశ్వర జలాశయం నుండి లోయర్ మానేరు డ్యాంకు అధికారులు నీరు వదులుతున్నారు. జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 18.26 టీఎంసీలు కాగా గాయత్రి పంప్ హౌస్ నుంచి 6,300 క్యూసెక్ల నీరు వస్తుంది. దీంతో ప్రాజెక్టు 1 మీటర్ మేరకు గేటు ఎత్తి దిగువ జలాశయమైన ఎల్ఎండికి 2,110 క్యూసెక్ల నీటిని వదిలినట్టు అధికారులు ప్రకటించారు. విద్యా సంస్థల్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. సాంప్రదాయ దుస్తులతో విద్యార్థులు అలరించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు కృష్ణాష్టమి విశిష్టతను విద్యార్థులకు వివరించారు. శ్రీకృష్ణ జననం, శ్రీకృష్ణ లీలలు, నాటకాలను చిన్నారులు రక్తి కట్టించారు. అనంతరం విద్యార్థులు ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని విశ్వభారత్ స్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కరెస్పాండెంట్ ఆర్సీ రావు హాజరయ్యారు. చిన్నారులు ధరించిన రంగురంగుల వస్త్రాలు పండగ వాతావరణాన్ని ప్రతిబింబించాయి. ప్రీ ప్రైమరీ విద్యార్థులు రాధాకృష్ణ వస్త్రధారణలతో అలరించారు. ఎంతో ఉల్లాసంగా శ్రీకృష్ణ జననం, శ్రీకృష్ణ లీలలు తదితర నాటకాలను ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులు ఉట్టికొట్టారు. కృష్ణుని జన్మదినం దాన్ని గోకులాష్టమి అంటారు, కృష్ణాష్టమి అంటారు. రకరకాల పడక భాషల పేర్లతో వీటిని అన్వయించడం జరుగుతుంది. ఏదైతే సనాతన ధర్మానికి ప్రతీకగా ఉన్నటువంటి హైందవ సమాజం అనేటువంటిది ఉందో దానికి అనుగుణంగా దాని పట్ల పిల్లలకు పాఠశాలలో కొంతమేర వాటిపైన అవగాహన celebrations in our school. Our younger sisters and brothers wear the Krishna and Radha get-ups, and we are celebrating very grandly Krishnashtami in our school. This Krishnashtami is mainly celebrated in the birthday of Krishna, Lord Krishna. We are celebrating these Krishnashtami celebrations in advance. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని వివేకానంద హై స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్లో ఉట్టిని ఏర్పాటు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా చిన్న పిల్లలను చిన్న కృష్ణయ్యలుగా అలంకరించారు. విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ గడీల ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. శ్రీకృష్ణుడి జన్మస్థలం ఉత్తరప్రదేశ్లోని మధురాలో జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మా పాఠశాలలో ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాము. మరియు ప్రజలకు ధర్మాన్ని తెలియజేసినటువంటి మహనీయుడు శ్రీకృష్ణుడు. ఆ విధంగా అతను చేసినటువంటి కొన్ని గొప్పని లీలలు చూసుకున్నట్టయితే కనుక శ్రీకృష్ణుడు ద్రౌపది వస్త్రాపరణ సమయంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి నమ్మింది కాబట్టి ఆమెను అక్కడి నుంచి తను కాపాడగలిగాడు. అదేవిధంగా గోవర్ధనగిరిని ఎత్తి లోకానికి ధర్మాన్ని తెలియజేశాడు. అంతేకాకుండా యమునా నదిలో ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని వాగ్దేవి హై స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ముందుగా శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉట్టికొట్టే వేడుకల్లో పాల్గొన్నారు. స్కూల్ యాజమాన్యం మన సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పరశురాములు, శ్రీనివాసాచారి, రామకృష్ణ, బి శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాలబాలికలు, గోపికలను బాలలు కృష్ణుడుగాను వేషధారణ అలంకరించి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ యొక్క వేడుకలు మేము పాఠశాలలో ఘనంగా జరుపుకుంటాం. ఈ కృష్ణుడు లోక కళ్యాణార్థం ఈ దశావతారంలో ఒక అవతారంగా జన్మించడం జరిగింది. అతడు ఎప్పుడైతే చెడు వ్యాపిస్తుందో చెడును పోగొట్టడానికే ఈ అష్టమిలో జన్మించడం జరిగింది. అష్టమి అందరికీ చెడు అనుకుంటారు. కృష్ణుడికి లోక కళ్యాణం వద్ద మంచిగా జరిగింది. ఎందుకంటే బలరామకృష్ణ అవతారంగా జన్మించి
వేములవాడలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. రాధాకృష్ణుల వేషధారణలో చిన్నారులు కనువిందు చేశారు. స్కూల్ ప్రాంగణం మధ్యలో ఉట్టికొట్టి అందమైన రాధాకృష్ణుల జంటల చుట్టూ జన్మాష్టమి పాటల దరువులను ఆడిపాడారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డైరెక్టర్ సన్నిధి వెంకటకృష్ణ హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. Happy Krishnashtami in advance. So here today we are celebrating Krishnashtami festival in our school. So all the children here they came to our school with their good appearance like Gopikas and Krishnas, and also then we explained that the importance of Krishnashtami, and also that we are not going to forget our traditions and customs. So the children here they felt very happy by seeing that this festival here. Once again here we are going to say happy Krishnashtami. వేములవాడలోని బచ్చన్ స్కూల్లో ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించారు. చిన్నారులు గోపిక శ్రీకృష్ణుడి వేషధారణలో ఉట్లు కొట్టారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో యాజమాన్య బృందం అనిల్, రేవుల సాయిబాబా, శ్రీధర్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా బచ్చన్ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్నాము. ప్రిన్సిపల్ సార్ మరియు టీచర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈరోజు మా బచ్పన్ పాఠశాలలో ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ సార్, మేదూరి అనిల్ కుమార్ సార్ మరియు మా పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు అందరం కలిసి కృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకున్నాము. అందరికీ విద్యార్థులకు పండగ విశేషతలను తెలియజేస్తూ ఈరోజు మా పాఠశాలలో లెర్నింగే కాదు బై డూయింగ్ కింద అన్ని విషయాలను విద్యార్థులకు తెలియజేస్తూ ఈరోజు మా పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలను జరుపుకున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల ప్రాథమిక పాఠశాల కోరంలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు అలరించారు. ఈ వేడుకల్లో ప్రధాన ఉపాధ్యాయులు పరశురాం, ఉపాధ్యాయులు వేణుగోపాల్, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ఆనంద్ విద్యానికేతన్ హై స్కూల్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో చిన్నారి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలబాలికల చిన్ని కృష్ణుడు, గోపిక, రాధల వేషధారణ చూపర్లను ఆకట్టుకుంది. అనంతరం చిన్నారి కృష్ణులు అత్యంత సంబరంతో ఉట్టికొట్టే వేడుకను జరుపుకున్నారు. గోపికమ్మల వేషం కానీ, శ్రీకృష్ణుని వేషం కానీ వేసుకొని వచ్చినటువంటి సహకరించినటువంటి చిన్నారులకు మరియు విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఎప్పటిలాగే ప్రతి ఫెస్టివల్కు సంబంధించినటువంటి కార్యక్రమాలు మా పాఠశాల ఎల్లవెల్లలా నిర్వహిస్తూ పిల్లల యొక్క కళ అభివృద్ధి కొరకు ప్రతి దాన్ని కూడా వాళ్ళని డెవలప్ చేయడానికి కొరకు వేములవాడలోని హంసిని డిజీ స్కూల్ ధార్మిక లిటిల్ జీనియస్ పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. పిల్లలు రంగురంగుల వస్త్రాలు ధరించి రాగా పాఠశాల ఆవరణ పండగ వాతావరణాన్ని తలపించింది. ప్రతి విద్యార్థికి శ్రీకృష్ణుని ఆశీస్సులు ఉండాలని, ప్రతి పనిలో తోడుగా నిలిచి విజయం సాధించాలని ప్రిన్సిపల్ నరాల సంతోష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. उनका जन्म ही धर्म की स्थापना के लिए हुआ था. उन्होंने पूरी दुनिया को प्रेम का संदेश दिया. ये सबसे अन्य है. पूरे भारत में हर्षोल्लास और भक्ति के साथ मनाया जाने वाला त्यौहार है. इन्होंने जन्म ही लीलाओं के साथ लिया था. इस कार्यक्रम को संचालित करने के लिए मैं अध्यापकों को और प्रधान अध्यापक को धन्यवाद कहना चाहती हूँ. Krishnashtami is a major festival of Hindus that celebrates the birth of Krishna. This is the most popular festival in India. This festival is celebrated on 8th day of Krishna Paksha on the month of Bhadrapada. Krishna teaches us about the love, affection and karma and so on. Janmashtami teaches us about the enjoy the present. Two schools today completely filled with joy and devotional moments as we celebrating Krishnashtami celebrations in our two schools.
it is heartwarming to see all our students have participated very eagerly, dressed beautifully as little Krishnas and Gopikas. The celebration of Krishnastami is not only devotional and culture, but also it tells us the joy, friendship, values, etc. I want to రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. రాధాకృష్ణుల వేషధారణలో విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకల్లో ప్రిన్సిపల్ హరినాథ్ రాజ్, డైరెక్టర్లు ఎర్రం గంగనరసయ్య, తీపిరెడ్డి వెంకటరెడ్డి, పడాల సురేష్, కరెస్పాండెంట్ ఎలిగేటి నరేష్ పాల్గొన్నారు. డే ఆఫ్టర్ టుమారో యాక్చువల్లీ ఫెస్టివల్ ఈజ్ డే, బట్ టుమారో సండే అండ్ డే ఆఫ్టర్ టుమారో హాలిడే. దట్స్ వై with the support of our management today we are going to conduct the program. Actually nowadays all students or children they addicted to phone or mobiles. That's why actually they want to know what is the tradition, what is the culture of India. That's why we are ఎన్నికలకు ముందు ఆచరణకు సాధ్యం కాని హామీలను ఇచ్చి తీరా గెలిచాక తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కారణాలు వెతుకుతుందని మండిపడ్డారు. రుణమాఫీపై కాంగ్రెస్ మంత్రులకు సరైన అవగాహన లేదని, పొంతనలేని సమాధానాలు చెబుతూ రైతాంగాన్ని అయోమయానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్కమ్ ట్యాక్స్, తెల్ల రేషన్ కార్డు తదితర కారణాలు చెప్పి రైతులను అనర్హులుగా పేర్కొనడం సరికాదన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కన్న మంజయ్య, ఠాకూర్ రామ్ సింగ్, శిలివేరు ఓదెలు, పల్లె సదానందం, పరిష సమ్మయ్య, శ్రీనివాసరావు, జంగ చక్రధర్ రెడ్డి, ఎల్లంకి ప్రకాష్ పాల్గొన్నారు. దాన్ని ఆధారం తీసుకొని ఈ గవర్నమెంట్ మరి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకు వైట్ కార్డు ఉన్న వాళ్ళకి వైట్ కార్డు ఉండద్దు, వాళ్ళకే రుణమాఫీ చేస్తామని అంటే మరి ఇవన్నీ చిక్కులు ఒక్కొక్క గ్రామంలో మనం చూస్తే 1000 మంది గిట్ట బ్యాంక్ హోల్డర్స్ ఉంటే 300 మందికి రుణమాఫీ కాలే. ఇప్పటికి 300 మందికే రుణమాఫీ అయింది, 700 మందికి రుణమాఫీ కాలే. ఈ పరిస్థితిలో రైతాంగం అంతా కూడా ఈ ప్రభుత్వం కన్ఫ్యూజ్ ఉండి రైతాంగాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నది. అసలు రుణమాఫీ చేస్తారా లేదా, మీ ప్రభుత్వం ఆంక్షలేంటి, అవన్నీ స్పష్టంగా చెప్పాలి. ఒక్కొక్క మినిస్టర్ ఒక్కొక్క రకంగా ప్రకటిస్తాడు. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినాడు, మేము 2 లక్షల వరకు రుణమాఫీ ఇవ్వడం కొరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం, అధికారులను కనుగొంటున్నాం. 2 లక్షల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఇంకొక విడతల వాళ్ళకు కూడా మాఫీ చేస్తామన్నారు. అన్నప్పుడు ఈ కండిషన్స్ చెప్తలేరు కదా. మీకు వైట్ కార్డు ఉండాలి, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఉండాలి, మీరు ఇవన్నీ ఉండాలనే ప్రభుత్వం ఒక ప్రకటన చేసినప్పుడు ఒక ఇష్యూ ఇదొక. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని వావిరాల పిహెచ్సి పరిధిలోని పలు గ్రామాల్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమారు 56 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్టు డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. 6 జ్వర పీడితులను గుర్తించి మలేరియా నిర్ధారణ పరీక్షలు చేసినట్టు వెల్లడించారు. బీపీ, షుగర్ పరీక్షలు చేసి అవసరం ఉన్న వారికి మందులు పంపిణీ చేసినట్టు చెప్పారు. సీజనల్ వ్యాధులు, వ్యక్తిగత పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించామన్నారు. అనంతరం వావిరాల పరిధిలోని అన్ని గ్రామాల్లో డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్ కుమార్, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్వైజర్స్ అరుణ సదానందం, కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్, గ్రామస్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరకపల్లి గ్రామంలో చిలకలవాగు వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఆ మార్గం గుండా రాకపోకలు నిలిచిపోతుంటాయి. 30 ఏళ్లుగా ప్రతి వర్షాకాలంలోనూ ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. తాము పొలాలకు వెళ్లాలంటే చిలకలవాగు దాటాల్సి ఉంటుందని, వర్షాకాలంలో వరద ఉధృతి పెరిగితే పొలం పనులకు వెళ్లడం కష్టతరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుకపల్లి నుండి బొమ్మనపల్లి మీదుగా హుస్నాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నామని చెబుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి చిలకల వాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రపోజల్ పెట్టినాం, పునః ప్రభాకర్కు ప్రపోజల్ పెట్టిన చేస్తామన్నాడు. శాంక్షన్ అయినా ముచ్చట చెప్పారు కానీ అది ఎంతవరకు అదేమో అది ఇప్పుడు గత నాకు తెలిసింది. అంటే నేను చిన్నప్పుడు గత 20-30 ఏళ్ళు అవుతాను. అంటే మా సర్పంచ్ హయాంలో వీరసర హయాంలో శాంక్షన్ అయితే చిన్న కట్టిండు, అది ఆగలేదు. అది అంటే ఆ ప్రపోజల్ వచ్చిన ప్రపోజల్ కట్టిండు, అది ఆగలేదు, కొట్టుకుపోయింది. అనంగా తిరిగి పోయేటోళ్ళకు పాలెక్కున్న వాళ్ళు అనగా సాయపురం మీదకి పోతారు. అలా దిగితే ఉస్నాబాద్ మీకు ఎటు దిగినా 2 రోజులు అటే ఉన్నది. అవతల దిక్కున్న వాళ్ళు దిక్కు ఫోన్ చేస్తే ఇప్పుడు పాలు ఆడిసి పెట్టుకున్నాడు, లేకపోతే ఏదో చేస్తున్నా కానీ అది నరకయాతన. ప్రతి సంవత్సరం అది నరకయాతనే అది ఉన్నది. అది వరదకే
తక్కువ వరద అటు అక్కడి నుంచి అటు ఈ గడ్డ పట్టుకుని పోతుంది కొద్ది బాగా వస్తుంది వరద ఇప్పుడు ఎప్పుడైనా గురిమేకకి కెనాల్ పాయింట్ వస్తుందంటే ఇబ్బంది కాబట్టి చెప్పినా ఇట్నే పోవడం అవుతుంది అవుతుంది అంటారు కావలేదు. పశ్చిమ బెంగాల్ ఘటనను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్లకు ఆసుపత్రిలో రక్షణ లేకుండా పోతుందన్నారు. డాక్టర్ల రక్షణకు ప్రత్యేక చట్టాలు అమలు చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మన దేశంలో మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతేకాదు ఆ రోజు గాంధీ గారు చెప్పారు, ఒక అర్ధరాత్రి 12 గంటలకు ఒక మహిళ నడుచుకుంటూ ధైర్యంగా వెళ్ళినప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పిండు. కానీ అర్ధరాత్రి కాదు కదా, పట్టపగలు విద్యార్థులు చదువుకోనికి వెళ్దామంటే బిక్కుబిక్కుమంటూ భయపడుకుంటూ పాఠశాల కళాశాలలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తక్షణమే అత్యాచారానికి పాల్పడేటువంటి జాతీయ అంతరిక్ష దినోత్సవ సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాటేటి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రయాన్ 3 విజయానికి గుర్తుగా ఆగస్టు 23వ తేదీన జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల వైపు మొగ్గు చూపేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు అంతరిక్షంపై చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వలస నీలయ్య, కోఆర్డినేటర్లు జూలూరి అశోక్, కార్యదర్శి పిట్టల వెంకటేశం, నవీన్, ఏనుగు నరేందర్ రెడ్డి, వేణుగోపాల్ పాల్గొన్నారు. మన దగ్గర నుంచి మన వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఇండియాలో చాలా గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు ఉన్నారు. వారి నైపుణ్యం చాలా గొప్పగా ఉంది. వారి తక్కువ బడ్జెట్లో కూడా మన ప్రయోగాలను కూడా చక్కగా నిర్వహిస్తారు. వారికి అద్భుతమైన నైపుణ్యం ఉంది కనుక ప్రపంచంలో ఉన్న ప్రపంచ దేశాలు చాలా మంది ఇప్పటివరకు మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం, విన్నాం కూడా. ఎందుకంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ అనేది చాలా గొప్పది. ఈ రకంగా మనం మీ పాఠశాలలో ఈ యొక్క అంతరిక్ష దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా ఈ క్విజ్ కార్యక్రమంలో. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామం నుండి చల్లూరు వరకు వెళ్లే రోడ్డు మొత్తం గుంతలమయంగా మారింది. నిత్యం వందలాది ఇసుక ట్రాక్టర్లు, గ్రానైట్ లారీలు ఇదే మార్గం గుండా ప్రయాణించడంతో రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. దీంతో స్కూల్, ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోగా విద్యార్థులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే రోడ్డుకు మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అడ్డం పడే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా మంది అడ్డం పడ్డరు, కాలు రెక్కలు ఇరిగిన రోజులుగా ఉన్నాయి. ఈ రోడ్డును పట్టించుకునే ఎవరు లేరు. అసలు నాయకుడు లేకుండా అయిపోయింది. ఈ మాకు వచ్చే ఆర్టీసీ బస్సు సుఖం బంద్ అయిపోయింది. ప్రైవేటు స్కూళ్ళల్లో పిల్లలను దోలే రోజులు ఉన్నాయి. ఆ స్కూల్ బస్సులు సుఖం వచ్చే అవకాశాలు సుఖం రానంటారు. ఆ పిల్లలు చదువుకుంటలేరు. ఇక బాగా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు మేము బైక్లో పోయిన సుఖం నడుము నొప్పులకు అశపడతలేదు. ఖరాబ్ అయిన కారణం ఈ బండకోరీలు, ఈ ఉష్క. బాగా ఇంపార్టెంట్ అయితే బాగా బండకోరి కాబట్టి ఈ బాగా అంత పెద్ద వజన్ వేసుకొని పోయి ఈ భూమి మొత్తం అసిగి ఈ రోడ్డు బాగా గుంటలు పడుతున్నాయి. నాయకులు పట్టించుకుంటలేరు. దయచేసి ఈ రోడ్డు పట్టించుకొని మాకు సాయం చేయాలని కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కేరళ గ్లోబల్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎస్ఐ అశోక్ విద్యార్థినులకు పలు సూచనలు చేశారు. విద్యార్థినులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని, ఆపద సమయంలో షీటీంను సంప్రదించాలని సూచించారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. అనంతరం పాఠశాల చైర్మన్ బాబు నంబ్యార్ మాట్లాడుతూ విద్యార్థులు వ్యసనాల బారిన పడొద్దని, బాగా చదివి తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లతికా నంబ్యార్, పాఠశాల ఇన్ఛార్జ్ నరిగే విజయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అత్తమ్మ, మన మామ అని, తాతయ్య అని వీళ్ళందరి ద్వారా ఈ యొక్క అసాల్ట్ అనేది జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది, మనకి ఎట్లా తెలియాలి అసాల్ట్ అని అంటే చెప్పారా? గుడ్ టచ్ బ్యాట్ చెప్పారా? చెప్పలేదంట. చెప్పారా సార్? గుడ్ టచ్ బ్యాట్ చెప్పారా? మనల్ని చెడు ఉద్దేశంతో వేరే మామయ్య స్నానం చేపిస్తారు. అదే చిన్నప్పుడు 5 years అప్పుడు 4 years 5 years అప్పుడు స్నానం చేపిస్తారు. అంటే
విద్యార్థి స్థాయి నుంచి ఆర్థిక అక్షరాస్యత పెంచుకోవాలని ఆర్బీఐ డిప్యూటీ మేనేజర్ జగదీష్ సూచించారు. కరీంనగర్ జిల్లా వీరవంక మండలంలోని గనుముకుల మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్థిక అంశాలపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు చిన్న వయసు నుండే ఆర్థిక అంశాలపై అవగాహన కలిగి ఉండడం ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. ఈ అంశాలన్నింటినీ తల్లిదండ్రులు సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్ఎల్సి ఆనంద్ కుమార్, వీరవంక ఎస్బీఐ మేనేజర్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు హఫీజ్ పాల్గొన్నారు. బ్యాంకర్స్ ఏం చేస్తారు, మీకు లోన్స్ కావాలంటే ఇస్తారు. మరి బ్యాంకర్స్ కే ఇస్తారు. మరి ఈ లోపల చెప్పాలి, టొమాటోకి ఆనియన్ రిజర్వ్ బ్యాంక్ కి సంబంధం ఏంటి, అది మనం ఛేదిద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇంకొకటి, అమ్మ మీరు చెప్పండి, భారతదేశ జనాభా ఎంత? ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.